మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పులివెందుల్లో 4 రోజుల పర్యటన కోసం వచ్చిన జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని జగన్ కు చెప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ 4 రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా గురువారం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా సుదూర జిల్లాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తాము తెచ్చిన వినతి పత్రాలు జగన్ కు ఇచ్చి తమ బాధలు చెప్పుకున్నారు. కూటమి ప్రభుత్వంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్ని తమ నేతకు చెప్పుకున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలన్నిటినీ తుంగలో తొక్కి అరాచక పాలన సాగిస్తోందని ప్రజలు వాపోయారు. తమ పింఛన్లు తీసేస్తున్నారని వృద్ధులు, రైతులకు పైసా సాయం చేయలేదని రైతులు, ఇలా పలు సమస్యలతో ప్రజలు వైఎస్ జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికే పోరుబాట పట్టిన వైఎస్ఆర్సీపీ ప్రజా సమస్యలపై గళం విప్పుతోంది. పులివెందుల ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తే ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై సమస్యలు చెప్పుకున్నారు. పింఛన్స్ కూడా వైసీపీ అంటేనే వాళ్ళ పింఛన్లు కూడా తీసేసే ప్రయత్నం కూడా జరుగుతోంది, చాలా వరకు జరుగుతుంది. ఇప్పటికీ కక్ష సాధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నయ్య. వైసీపీ వాళ్ళ మీద ఎక్కువ, కార్యకర్తలు అంటేనే వాళ్ళకి చాలా వీళ్ళని భయపెట్టాలి, ఎలాగైనా కానీ వైసీపీ కార్యకర్తలు ఉండకూడదు అనే ఉద్దేశంతో మాత్రం చాలా చేస్తున్నారు. గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు లోకేష్ గారు చెప్పినారు, సమీక్ష చేస్తున్నాము, ఇంకా మేము ఫీజు రియంబర్స్మెంట్ వేస్తాం, మీకు ప్రతి ఒక్కరికి డైరెక్ట్ కాలేజ్కే పే చేస్తాం, మేము స్టూడెంట్ అకౌంట్లో లేకుండా అని చెప్పి. గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పటికి 6 నెలలు అంటే ఇప్పటి వరకు సమీక్ష చేస్తానే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తన సొంత నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి వివిధ ప్రాంతాల ప్రజలు వైఎస్ జగన్ ను కలుస్తున్నారు. దారి పొడవునా బారులు తీరి సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ఆయన్ను కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి దూరాభారమైన కదలి వస్తున్నారు. ఎన్నికలకు ముందు అలవిగాని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేతులు ఎత్తేసిందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని బాగా టార్గెట్ చేస్తున్నారు సార్. అందులో నేను కూడా ఇబ్బంది పడుతున్నాను సార్. కరెంటు రానికుండా మీటర్లు తీసేస్తున్నారు సార్. పేదవాళ్ళు కూడా ఒక ఈ మిక్సీలు అయితేనేమి, ఒక ఏసీలు అయితేనేమి, ఇవన్నీ మళ్ళీ కట్టలే కొట్టుకోవాల్సింది వచ్చిందేమో అంటారు. ఇతని దుర్మార్గ కూటం కుళ్ళిపోతుంది. అతనికి తెలియలేదు, తీర్మానంగా తెలియదు. జగన్ అయితే ఓడిపోలే, ప్రజలు అభిమానంగా వేసినారు. ఇయ్యంబల మోసం, ఇయ్యంబల రాజ్యాంగం. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం వ్యతిరేకతను మూటగట్టుకుందని, సంక్షేమ పథకాలేవీ అందక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి ప్రజలు తమ అధినేతకు చేస్తున్న ఫిర్యాదులే నిదర్శనమని వారంటున్నారు.